అనుదినము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథ ధ్యానాంశాలను జరిగించుకుంటుండగా ఈ దినము 44వ కీర్తనను ధ్యానించుకుందాం. ముందుగా ఈ కీర్తనను కోరహ కుమారులు రాసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే విడుదల కొరకు దేవునికి విజ్ఞాపన చేసేటువంటి కీర్తనగా కూడా పేర్కొనబడినది. మొదటిదిగా, దేవా, పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజం బలము చేతను అన్యులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలనే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని కొనను. నా కత్తి నన్ను రక్షింపచాలదు. మా శత్రువుల చేతిలో నుంచి మమ్ము రక్షించువాడవు నీవే. మమ్ము ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారచేసి ఉన్నావు. మమ్మను ద్వేషించు వారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొంచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులలోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవు నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాళి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకుని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహములము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నిలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మల్ని కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ము విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరచబడి ఉన్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్ము విమోచింపుము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.